చంద్రబాబు ఫ్లెక్సీలు చూసి తెలంగాణ వాదులకు మండిందా? తెలంగాణలో పసుపు జెండాల రెపరెపలు, చంద్రబాబు భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఈ హడావిడి అంతా ఒక లెక్కన సాగుతుంది. చంద్రబాబు ఏపీ సీఎంగా తాజాగా 4వసారి ఎన్నికయ్యారు. ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. అంతేకాదు, ఉమ్మడి ఏపీని ఆయన 9 ఏళ్ల పాటు నాన్ స్టాప్ గా పాలించారు. అయితే ఏపీలో బాబు గెలవడంతో తెలంగాణ రాజకీయాల మీద ఆ ప్రభావం ఎంతో కొంత పడుతుందని అంటున్నారు. గతంలో తెలంగాణలో సీఎంగా కేసీఆర్ ఉండేవారు. ఆయన టీడీపీని తెలంగాణలో ఎదగకుండా అణిచిపెట్టారు. అందులో గెలిచిన ఎమ్మెల్యేలను గుత్తమొత్తంగా కలిపేసుకున్నారు. టీడీపీకి ఉనికికే ముప్పు తెచ్చారు. ఆ తరువాత టీడీపీ మళ్ళీ తన ప్రస్థానాన్ని కొనసాగించాలని చూసినా సాధ్యపడలేదు. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఏలుబడిలో టీడీపీకి కొంత వెసులుబాటు లభిస్తుంది. దాంతోనే బాబు ఫ్లెక్సీలు, బ్యానర్లు అంటూ హడావుడి మళ్ళీ మొదలైంది. అయితే ఇది అంతకంతకు ముదిరితే టీడీపీ పొలిటికల్ గా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉంటుందో అన్న చర్చ కూడా ఉంది. ఇక చంద్రబాబు టీడీపీని పూర్తిగా ఆంధ్ర పార్టీగా భావిస్తూ వస్తున్న తెలంగాణ వాదులు మాత్రం హైదరాబాద్ గడ్డ మీద బాబు ఫ్లెక్సీల హడావిడిని చూసి మండిపడుతున్నారు. బాబు రాజకీయం, ఆయన చాణక్యం వంటి వాటి వల్ల ఆయనకు ఏమాత్రం స్కోప్ ఇచ్చినా ఇబ్బందే అవుతుందని చాలా మంది భావిస్తున్నారు. మరోవైపు బాబు ఫ్లెక్సీలను పోలీసులు తీసి పక్కన పెట్టారు అన్న చర్చ కూడా సాగింది. ఇది కూడా టీడీపీకి దూకుడికి బ్రేక్ వేయడానికేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా బాబు ఫ్లెక్సీలు అడుగడుగునా కనిపిస్తూ పసుపు పార్టీ సంబరాలను చూస్తున్న తెలంగాణ వాదులు మాత్రం మండిపోతున్నారు అని అంటున్నారు. ఫ్లెక్సీల లొల్లి ఎంత దాకా వెళుతుందో చూడాలి. ఇక తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఒకనాడు టీడీపీలో ఉన్నవారు. బాబుకి అత్యంత సన్నిహితులు. ఆయన ఇప్పుడు రాజకీయంగా ఇలాంటివి అన్ని చూస్తూ ముందుకు సాగాల్సి ఉందని సూచనలు వస్తున్నాయి. ఎటు నుంచి ఏమి జరిగినా అది రేవంత్ రెడ్డికే ఇబ్బంది అవుతుందని అంటున్నారు. అంతేకాదు, ఈ పరిణామాలను ఎమోషనల్ గా మారితే బీఆర్ఎస్ అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది అని అంటున్న వారు కూడా ఉన్నారు.